కృపాసనమున తుఫాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ప్రకటన 8:5. బలిపీఠము పైనున్న నిప్పు అనగా ప్రార్థన జీవితము కొరకై మనకున్న పరిశుద్ధ ఆసక్తిని తెలియపరచుచున్నది. పరిశుద్ధ అగ్ని నుండి బయలుదేరు ప్రార్థనలకు ఎల్లప్పుడూ బ్రహ్మాండమైన ప్రతిఫలములు ఉత్పన్నమగుచుండును. ధ్వనులు అవి భూసంబంధమైన ధ్వనులు కావు, కానీ పరలోక ధ్వనులు లేక పరలోక సందేశములు. ఒకవేళ బోధకులు వేదిక మీద నుండి తీవ్రత లేని, సారము లేని సందేశములను అందించుచున్నారనగా పరిశుద్ధ భూమి మీద మోకరించి ప్రార్థించు ప్రార్థనా వీరులు లోపించుటయే కారణమై ఉండవచ్చును. పరిశుద్ధమైన పరలోకపు ఆసక్తితో ప్రార్థనా వీరులు విజృంభించి యుద్ధములను గవిని వరకు త్రిప్పుదురుగాక. పరిశుద్ధత యొక్క ఉపదేశకులను పొందుటకు తమ యొక్క శక్తివంతమైన ప్రార్థనలతో కృపాసనమున తుఫానును సృష్టించగల పరిశుద్ధ జనులు మనకు ఆవశ్యకము. 2 ఉరుములు శత్రువు పైన మహా గొప్ప విజయమును సూచించును. 1 సమూయేలు 7:10. సాతానే జయము పొందినట్లు కనిపించునంతగా నేడు దేవుని సంఘము చల్లగాను అపజయము పొందిన స్థితిలోనూ ఎందుకు కనబడుచున్నది? ఒక పరిశుద్ధత గల అపవిత్రపరచబడని జీవితము కొరకు తమ్మును తామే సంపూర్ణముగా అంకితము చేసుకొనిన ప్రార్థనా పరులు చాలినంతగా లేరు. దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చిన స్పష్టమైన దర్శనము గల పరిశుద్ధులు లేపబడుదురుగాక. వారు కృపాసనము యొద్దకు జయోత్సవముతో ముందుకు సాగెదరుగాక. అలాగైన ఎడల దేవుడు వేగిరముగా పరలోకము నుండి ఉరుములు పంపించి తన యొక్క శత్రువులను ఓడించును. 3 మెరుపులు సాతాను యొక్క దాడులను అణచివేయుటను చూపుచున్నవి. లూకా 10:18. వారి యొక్క పవిత్ర జీవితము ద్వారా, వారి యొక్క ప్రార్థనల ద్వారా అంధకార శక్తులను పడద్రోయగల పరిశుద్ధుల కొరకు దేవుడు ఎంతగానో వెదుకుచున్నారు. ప్రియ పరిశుద్ధుడా, ధూళి దులుపుకొని మృతులలో నుండి లేచి ప్రార్థించుము. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచు వరకు ఎడతెగక ప్రార్థించుము. 4 భూకంపములు. అవును, నిర్దోషమైన జీవితము చేయు ప్రార్థనా పరులు మాత్రమే ఈ లోకమును క్రీస్తు కొరకు చెలింపచేయుదురు. అనేకులు ప్రార్థించుచున్నారు గాని ఏమీయూ జరుగుటలేదు. ఎందువలన? కొందరు ప్రార్థనలో సాతానును గద్దించుచున్నారు గాని సాతాను వారి యొక్క పర్వతముల వంటి రహస్య పాపములను చూచి నవ్వుచు వారిని తిరిగి గద్దించుచున్నాడు. నిజముగా మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఆయన ఇంకను మహా గొప్ప ఆత్మీయ భూకంపమును పంపి క్రీస్తు కొరకు ప్రపంచమునే చలింపజేయవలెనని లేక ఊపివేయవలెనని కోరుచున్నారు. జాన్ వెస్లీ గారు ఒకసారి ఇలాగూ చెప్పిరి: పాపము చేయుటకు తప్ప మరి దేనికిని భయపడని వారిని, దేవుని తప్ప వేరే ఎవరిని ప్రేమించని వారిని కనీసము 100 మందిని నాకు ఇవ్వండి. వారి యొక్క పుట్టు పూర్వోత్తరములు ఎలాగున్నను పర్వాలేదు. అట్టివారు క్రీస్తు కొరకు ప్రపంచమునే కదిలింపగలరు మరియు పరలోక రాజ్యమును స్థాపింపగలరు. మనము నిర్దోషమైన జీవితము చేయుటకై దేవుడు మనకు సహాయము చేసి దాని మూలముగా శుద్ధ సువర్ణముతో చేయబడిన ధూపార్తి వలె మన ఒక్కొక్కరిని మార్చుదురుగాక. తద్వారా మన ప్రార్థనలు పరలోక ధూపము వలె ధ్వనులను, ఉరుములను, మెరుపులను, భూకంపములను కలుగజేయునవిగా ఉండునుగాక.